ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి కొత్త డ్రామా మళ్ళా తెర మీదకి రావడము, గులకరాయి డ్రామా మళ్ళా కొత్త నాటకానికి తెరలేపడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ ఊహించినట్టుగానే ఎన్నికల సమయం నాటికి ఖచ్చితంగా కొత్త డ్రామా, సానుభూతి డ్రామా కోసం కొత్త నాటకానికి తెరలేపుతారని అందరూ ఊహించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు గులకరాయి డ్రామాని తీసుకుని వచ్చారు. మరి గులకరాయి డ్రామా ఎవరు చేశారు? ఇంకా గులకరాయి తగిలినటువంటి వెంటనే పక్కనున్నటువంటి సెక్యూరిటీ కూడా తెలియని సమయంలోనే అప్పుడే సాక్షిలో బ్రేకింగ్ న్యూస్లో రావడము, హత్యాయత్నానికి కుట్ర పన్నినారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, ఆ అభివృద్ధిని ఓర్చలేకనే దాడులు చేస్తున్నారు అని బ్రేకింగ్ న్యూస్లు రావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని చూసి ఓర్వలేకంట, మరి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తారు, రాళ్ళదాడి ఎందుకు చేస్తారు అనేది ఆయన మనస్సాక్షికి ఆలోచన చేయాలి ఒకసారి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఏమీ చేయకుండానే కేవలం సానుభూతి కోసం ప్రతిసారి ఓట్లు ఎలక్షన్ వచ్చే సమయానికి సానుభూతి కోసము ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకుల్ని టార్గెట్ చేసుకునేసి వాళ్ళ సానుభూతిని పొంది వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మంచి పద్ధతి కాదు. మీ అభివృద్ధికి ఒకవేళ అభివృద్ధి చేసి ఉంటే ప్రజలు స్వాగతించేవాళ్ళు కానీ తిరుగుబాటు చేసేవాళ్ళు కాదు. ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఇంకొకటి కూడా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నాము అంటే, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తుంది. ఈ ఎలక్షన్ అయిపోయే నాటికి, ఈ ఎన్నికలు ముగిసే నాటికి ఖచ్చితంగా చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తంగా ఉండడం అనేది మంచి విషయం అని మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్ సమయానికి వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకసారి మనం గమనించుకుంటే ఇప్పుడు కూడా కుటుంబ సభ్యులను ఎవరినో ఒకరిని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. దయచేసి కుటుంబ సభ్యులతో పాటుగా పక్కనున్నటువంటి వైసీపీ నాయకులు కానీ లేదా పక్కనున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులు కానివ్వండి, తప్పకుండా మీరు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పిందని మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, మీరే రమ్మనడం యువకులని, మీరే డబ్బులు ఇవ్వడం, మీరే మద్యం పోయడం, మీరే జేజేలు కొట్టించుకోవడం, మళ్ళా కేసుల్లోన ఇరికించడం ఎంతవరకు కరెక్ట్ అని మేము సమతా సైనిక్ దళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాము. అయ్యా, నువ్వు అభివృద్ధి చేసి ఉంటే, ఈ 5 సంవత్సరాలలో ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది ఉంటే, అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెంది ఉంటే, మేము విజయవాడలోనే నడి గడ్డ మీద మేము మీతో బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం సమతా సైనిక్ దళ్. మరి మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని మేము ప్రశ్నిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు, అయిపోయిందిగా, 30 రోజులు మీకు టైం గడువు ఉంది. ఇందులో మీ ప్రభుత్వానికి మీకు బుద్ధి చెప్పేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు 90 కోట్లు పెట్టేసి సిద్ధం సభలను పెట్టారు. ఒకే సభకి ఎవరైతే వచ్చారో అదే జనాల్ని మిగిలిన అన్ని సభలకి ఆర్టీసీ బస్సులు పెట్టి తిప్పించినంత మాత్రము మీకు ఓట్లు పడతాయని అనుకోవడం మీ మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఆలోచన చేయాలి. సర్వనాశనం చేశావు వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ని 8 లక్షల కోట్లు అప్పుల పాలు చేశావు. ఉద్యోగాలు లేక నిరుద్యోగాన్ని పెంచి పోషించావు. ఎక్కడ గంజాయి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా తయారు చేశావు. ఇసుక మాఫియాని తయారు చేశావు, డ్రగ్ మాఫియాని తయారు చేశావు. మరి నీ అభివృద్ధి ఎక్కడుందనేది నీ మనస్సాక్షికి ఒకసారి ప్రశ్నించుకోండి అని చెప్పేసి సమతా సైనిక్ దళ నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. తప్పకుండా మీ ఓటమికి మేము పునాది లేపాము. జగన్మోహన్ రెడ్డి గారు, 30 రోజుల్లోపే మా యొక్క రిజల్ట్ ఏమనేది మీకు తెలియజేస్తాము. ప్రతి పల్లె ప్రతి వాడ తిరుగుతున్నాము. మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరపత్రాలు ముద్రించి ప్రతి పల్లె ప్రతి వాడ ప్రతి గడపకి తిరిగి మీ యొక్క ఓటమికి మేము శమరశంఖం పూరించాము. త్వరలో 30 రోజుల్లో ఖచ్చితంగా ఓటమి రుచి చూపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.